ముందుగా అందరికీ హాయ్. మీరందరూ బాగున్నారనుకుంటున్నా. నేనైతే చాలా మందికైతే కంపెనీలో జాబులు చేస్తారు గానీ, వాళ్ళకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏడ చూయించుకోవాలో కూడా తెలీదు. చాలా మందికైతే ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి అయితే ప్రతి మంత్ అయితే మనకైతే 130-200 మధ్యలో అయితే మనకైతే మనీ కట్ అయితాయి కదా! ఇప్పుడు ఆ మనీ కట్ అయినప్పుడు మనకి అసలు ఎట్లా యూజ్ చేసుకోవాలి, అక్కడ మెడిసిన్ ఎలా తీసుకోవాలి, అక్కడ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి, డాక్టర్‌ని ఎలా కన్సల్ట్ అవ్వాలనేది నేనైతే ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ అయితే మనకైతే చాలా మంది పోయి అక్కడ చాలా మంది ఉంటారని భయపడతారు. అక్కడ సనత్ నగర్‌లో మనం చాలా మంది ఉండడం వల్ల కూడా చాలా మంది అయితే హాస్పిటల్ పోవడానికి భయపడతారు. సో, మనం ఆన్‌లైన్‌లో మనం బుక్ చేసుకొని అక్కడ కన్సల్ట్ అవ్వచ్చు. సో, ఎర్లీ మార్నింగ్ అయితే మండే టు ఫ్రైడే అయితే పోతే మనకైతే ఈజీగా మనం అయితే డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా మనం అక్కడ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలనే ఈ వీడియో అయితే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. వీడియోనైతే అసలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఏంటంటే కూడా ఫస్ట్ త్రిబుల్ ఏ యాప్ అని ఒకటైతే ఉంటది. యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనం ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తది. దానికంటే ముందు ఎవరైనా ఒకవేళ కొత్తగా లాగిన్ అయితే దానైతే నెంబర్ ఒక ఈ ఫార్మ్ అనేది మనకి ఈఎస్ఐ ఫార్మ్ ఒక నెంబర్ ఉంటది. ఆ నెంబర్ మీద ఆ నెంబర్ పెట్టి మనమైతే ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటది. లాగిన్ అయినాక మనకైతే ఒక ఓటీపీ వస్తది నెంబర్‌కి. మన ఫోన్ నెంబర్‌కి ఓటీపీ అయితే వస్తది. ఓటీపీ లింక్ చేస్తారు కాబట్టి ఓటీపీ నెంబర్ అయితే వస్తది. ఆ నెంబర్ కొట్టినాక మనమైతే ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తది. ఇక్కడ ఏంటంటే మన హాస్పిటల్ పోయినాక అపాయింట్మెంట్స్ కానీ అంతేకాకుండా ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ కానీ ఇక్కడ ఇంకా మనకైతే ఒకవేళ మనకేమైనా రక్త పరీక్ష కానీ ఏమైనా చేస్తే అక్కడ శాంపుల్ తీసుకోవాలని కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇంకోటి మంచిది ఇక్కడ ఈ యాప్ వల్ల ఏంటంటే మనం ఆన్‌లైన్‌లో కూడా డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో మనం ఎలా డాక్టర్‌ని అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకైతే ఇక్కడ అప్‌కమింగ్ కాకుండా ఏం హిస్టరీ ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఏమైనా బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ కనిపిస్తుంది. నేనైతే ఇంతకుముందు చేసుకున్నయన్నీ. ఇప్పుడు అప్‌కమింగ్ ఏమైనా తీసుకోవాలనుకుంటే కింద లాస్ట్‌లో మనకి ఇక్కడ బుక్ అపాయింట్మెంట్స్ అని ఉంది కదా! ఈ బుక్ అపాయింట్మెంట్స్ క్లిక్ చేసినామనుకో, క్లిక్ చేసినాక నెక్స్ట్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ అనమాట. ఒక మీ పేరెంట్స్ ఏమైనా చేసి ఇక్కడైతే మీ పేరెంట్స్ కూడా కనిపిస్తది. ఇక నెక్స్ట్ క్లిక్ చేసినాక అపాయింట్మెంట్ అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డిస్పెన్సరీ అంటే మామూలుగా మీ లోకల్‌లో మీ దగ్గర ఉన్న చిన్న చిన్న హాస్పిటల్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ అక్కడ ఓన్లీ నీకు టాబ్లెట్స్ ఇస్తారు. సో, దాన్ని డిస్పెన్సరీ అంటారు. హాస్పిటల్ అంటే నువ్వు పోయిన మెయిన్ సనత్ నగర్ హాస్పిటల్ అనమాట. ఇంకోటేంటంటే ఇక్కడ రిఫర్ హాస్ బీన్ అడ్వైజ్డ్ ఫర్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విత్ ద సేమ్ ఈఎస్ఐ హాస్పిటల్ ఆర్ ఎల్స్ అదర్ ఈఎస్ఐ హాస్పిటల్ అంటే అక్కడ ఇంకా వేరే హాస్పిటల్స్ గానీ, ఈఎస్ఐ హాస్పిటల్ ఇంకా వేరే బ్రాంచ్ గానీ ఉన్నప్పుడు అదర్ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు పోయింది సనత్ నగర్ అని మెయిన్ కాబట్టి విత్ ద సేమ్ ఈఎస్ఐ హాస్పిటల్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే రిఫర్ అడ్వైజ్ టైప్ అంటే ఇక్కడ మనకి స్పెషాలిటీ రిఫర్ అని ఒకటి ఉంటది. ఇంకోటి సేమ్ స్పెషాలిటీ ఫాలో అప్ విజిట్ అని ఒకటి ఉంటది. ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్ స్పెషాలిటీ రిఫర్ అంటే అక్కడ హార్ట్‌కి సంబంధించిన సెపరేట్ బ్లాక్ అయితే ఉంటది. ఆ బ్లాక్‌కి వెళ్ళాలంటే ఇంటర్ స్పెషాలిటీ రిఫర్ అనమాట. అక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే ఒకవేళ నీకేమన్నా హై పెయిన్ గానీ, అంతేకాకుండా చెవు నొప్పి గానీ, ఇంకేమైనా లెగ్స్ పెయిన్ గానీ, ఇంకా బోన్స్‌కి సంబంధించిన ఏవి ఉంటే ఆ పెయిన్ అయితే ఇక్కడ సేమ్ స్పెషాలిటీ ఫాలో అప్ విజిట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిఫర్ మోడ్ అంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఉంటది. మనకు ఆన్‌లైన్ కాదు. మనం ఇప్పుడైతే ఆఫ్‌లైన్ అయితే క్లిక్ చేసుకున్నాం. ఆన్‌లైన్ కూడా ఉంటది. కానీ ఆన్‌లైన్ ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఒక నెక్స్ట్ టైమ్ ఆన్‌లైన్ ఎప్పుడైనా ఉంటే నేను ఆన్‌లైన్ కూడా వీడియో అయితే మన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్‌లైన్ తీసుకుందాం. ఆఫ్‌లైన్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ విజిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకు ఆల్రెడీ అలా సండే కాబట్టి రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్‌గా 20 అని క్లిక్ చేసుకుందాం. సెకండ్ మళ్ళీ 20 క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంది ఇక్కడ చూడండి డైరెక్ట్ ప్లీజ్ సెలెక్ట్ ద హాస్పిటల్ నేమ్ అని ఇక్కడ చూపిస్తుంది. మనకైతే సనత్ నగర్ టీఎస్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఏదైతే ఏ స్పెషలిస్ట్‌ని మీరైతే కలవాలనుకుంటారో అదైతే మీకు నచ్చిందైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆర్థో బోన్స్‌కి సంబంధించిందైతే నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. సో, బోన్స్‌కి సంబంధించిందైతే నేనైతే సెలెక్ట్ చేసుకున్నా.